హలో గాయస్, మనకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా దారుణంగా ఓడిపోయింది కదా. సో మరి ఈ ఓటమికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ అని చెప్పేసి మాథ్యూ హెడ్డన్ చెప్తా ఉన్నాడు. దాని తర్వాత ఇటువైపు వచ్చేసరికి డేల్ స్టెయిన్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మరి ఎందుకు వీళ్ళిద్దరూ ప్యాట్ కమిన్స్ని టార్గెట్ చేశారు అంటే వీళ్ళిద్దరూ ఒకటే చెప్తున్నారు. ఒకటే, ఫస్ట్ మీరు రియన్ ట్రెగల్టన్ వికెట్ అలాగే ముల్డర్ వికెట్లు వీళ్ళిద్దరు వికెట్ల వరకు బాగానే తీశారు, మంచిగానే ఉంది. కానీ దాని తర్వాత చూసుకుంటే పిచ్ కండిషన్స్ అర్థం చేసుకున్నారా మీరు? పిచ్ కండిషన్స్ అర్థం చేసుకోకుండా మీరు బౌమన్ మీద ఒక ప్రెషర్ క్రియేట్ చేయలేకపోయారు. మరి పిచ్ కండిషన్స్ కనుక మీరు అర్థం చేసుకోగలిగితే బౌమన్ మీద కొంచెం ప్రెషర్ క్రియేట్ చేసేవాళ్ళు, దాని తర్వాత అతను వికెట్ వచ్చేది, వెంటనే నెక్స్ట్ వికెట్స్ కూడా వచ్చాయి. కానీ మీకు ఒకసారి మీరు పిచ్ కండిషన్ కనుక ఒకసారి చూసుకుంటే ఎక్కడా కూడా మీకు బాల్ బౌన్స్ అవ్వడం కానీ లేదంటే స్లిప్లోకి వెళ్తాం కానీ ఎక్కడ కూడా జరగలేదు. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మీరు దాంతోపాటు మీరు వేసిన తప్పేందంటే ఇక్కడ మీరు అటాకింగ్ ఫీల్డ్ సెట్ పెట్టకుండా డిఫెన్సివ్ ఫీల్డ్ సెట్టింగ్తో మీరు ముందుకెళ్ళారు. సో దీనివల్ల ఇది బ్యాట్స్మెన్స్కి ఇంకా అనుకూలంగా మారింది. దాని తర్వాత పిచ్ చూసుకుంటే ఉండకుండా మీకు బ్యాట్స్మెన్స్కి అనుకూలంగా మారిపోయింది. సో మీరు ఫీల్డ్ సెటప్ సరిగ్గా లేకపోవడం వల్లే మీరు ఓడిపోవటం జరిగిందని చెప్పేసి మరి మాథ్యూ హెడ్డన్ అలాగే డేల్ స్టెయిన్ కూడా మాట్లాడారు అనమాట. సో మరి వీళ్ళిద్దరు చేసిన ఈ కామెంట్స్ బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.